హలో ఫ్రెండ్స్, నేను మీ రవితేజ. ఈరోజు అయితే చిలకడ దుంప గురించి వీడియో చేస్తున్నా. దీన్ని గంజిగడ్డలు గంజిగడ్డలని అంటారు మా సైడ్ అయితే. ఇలా పంట నాటి 3 నెలలకి కోత కోస్తారు. ఇలా గడ్డలు ఏరుకోవడానికి అయితే ట్రాక్టర్ సహాయంతో గుంటగైతే తోలుతున్నారు. ఇలా గుంట తోలి ఇలా కూలీల సహాయంతో అయితే గడ్డలు క్లీన్ చేసి సపరేట్ అయితే వేరేస్తున్నారు. తీగ ఒక సైడు, గడ్డలు అయితే ఒక సైడు. నింపడానికి సులువుగా ఉంటుంది కాబట్టి ఇలా అయితే చేస్తున్నారు. ఈ గడ్డలని మార్కెట్కి అయితే పంపిస్తారు. వీటికి మార్కెట్ అయితే హైదరాబాద్, బెంగళూరు, తమిళనాడు సైడ్ చెన్నై, ఇంకా విజయవాడ, గుంటూరు, మదురై, ఇలా మార్కెట్ అయితే చాలా ఉన్నాయి. దీనికోసం వ్యాపారస్తులు అయితే తోట దగ్గరికి వచ్చి కాయలైతే కొనుగోలు చేస్తారు. కాయలైతే మంచి లెంత్, షైనింగ్ చాలా అయితే బాగున్నాయి. వీటి వల్ల చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి. గంజిగడ్డలు తినడం వల్ల ఇది పండించడానికి రైతుకు కూడా చాలా తక్కువ పెట్టుబడి. ఎకరాకు ఒక 20,000 కంటే ఎక్కువ కాదు. ఇది మంచి పంట. లాస్ట్ మంత్ అంతా చాలా మంచి ప్రైస్ 30-40 అయితే నడిచింది. ఇప్పుడు కొద్దిగా అయితే ప్రైస్ డౌన్ అయింది. ఇదైతే మంచి పంట పండించుకోవడానికి రైతులకి. ఎప్పుడు మార్కెట్ నడుస్తుంది. దీనికి సీజన్తో పని లేదు. ఇలా గుంటగాలు అయితే ట్రాక్టర్ గుంటగా రెడీ చేసుకోవాలి. కాయలు ఏరుకోనికి ఈ తీగని తీసుకుపోయి మళ్ళీ నాటుకున్నా కూడా కాయలు అనేది బాగా కాస్తాయి. దీనికి సీడ్ అనేది ఉండదు, తీగనే యూస్ చేస్తారు. ఇలా కాయలు అయితే మంచి సారవంతమైన నెలలు అయితే బాగా కాస్తాయి. ఇంకా ఇది ఇలా లోడ్ చేసి ఇట్లా ప్యాకెట్లో ఒక్కొక్క మార్కెట్కి ఒక్కో రకంగా అయితే సంచులు ఉంచుతారు. మైసూర్ సైడ్ అయితే ఇలా బస్తాలు సూపర్ సంచులు ఉంచుతారు. హైదరాబాద్, బెంగళూరు సంచులు అయితే గొని సంచుల్లో నించుతారు.